నగిరి అంగన్వాడీ ప్రాజెక్ట్ ముఖ్యుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నూతన కమిటీ ఎన్నుకుంటే పాటు గతంలో 53 రోజుల్లో సమ్మె చేయడం జరిగింది. అంగన్వాడీలు వేతనాలకు సంబంధించి, ఉద్యోగ భద్రతకు సంబంధించి వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించాలని అనేక సమస్యల పైన దాదాపు 21 సమస్యల పైన సమ్మె చేయడం జరిగింది. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు అంగన్వాడీ శిబిరాలకు వచ్చి మేము అధికారానికి వస్తే మీ సమస్యలను పరిష్కరిస్తాము, మీకు వేతనాలు పెంచుతామని చెప్పి మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పటికి 7 నెలలు పూర్తయి 8వ నెల వచ్చినప్పటికి కూడా ఈ కూటమి ప్రభుత్వం ఇంతవరకు అంగన్వాడీ సమస్యల పైన ప్రిన్సిపల్ సెక్రటరీ దృష్టికి తీసుకెళ్ళినా, సంబంధించిన మంత్రి దృష్టికి తీసుకెళ్ళినా ఎప్పటివరకు కూడా స్పందించలేదు. అదేవిధంగా నిన్న ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ లో కూడా ఈ యొక్క అంగన్వాడీ స్కీమ్ వర్కర్లకు సంబంధించి గతంలో ఇచ్చిన నిధుల కంటే కూడా ఇప్పటికీ తగ్గించడం జరిగింది. అంటే ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు అంటూనే మాతా శిశు మరణం కోసం ఈ రోజు ఈ యొక్క ICDS ప్రాజెక్టులు పనిచేస్తాయని చెప్పుతూనే కేంద్ర ప్రభుత్వం పథకం ప్రకారం ఈ ICDS ను తగ్గించే విధంగా ఈ రోజు దేశవ్యాప్తంగా కూడా ఈ నిర్ణయం తీసుకురావడం జరుగుతుంది. దీని అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా రేపు జరగబోయే శాసనసభలో ప్రవేశపెడతా ఉంది రాష్ట్ర బడ్జెట్ ని. ఆ బడ్జెట్ సందర్భంగా ఈ యొక్క అంగన్వాడీ వాళ్ళకి ఖచ్చితంగా మీరు కేటాయించే సందర్భంలో వీళ్ళకి తగిన ప్రాధాన్యత ఇస్తూ, అదేవిధంగా వీళ్ళకి ప్రాధాన్యత ఇస్తూ నువ్వు కేటాయింపులు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో శాసనసభ సమావేశాల సందర్భంగా మేము విజయవాడలో పోరాటం చేయాల్సి వస్తుంది. అట్టుగా మీరు స్పందించకపోతే భవిష్యత్తులో పూర్తి స్థాయిలో సమ్మె కూడా అంగన్వాడీ వాళ్ళు సంసిద్ధంగా ఉంటారని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తా ఉన్నాం.